25 మంది మొత్తం గుండాల్లాగా రోజు అక్కడ తాక్కుంటా వాచ్మెన్ తాక్కుంటా బీర్ సీసాలతోటి ప్రజలు బెదిరించేటువంటి సాంప్రదాయం ఉండే కదా. ఏం చేసి కుక్కలు ఒక 10 కుక్కలు కూడా అక్కడ పెంచుతారు. అక్కడ చూస్తే ఎంత భయానకమైన వాతావరణం ఉందంటే 20-25 మంది గుండాలు రోజు నిత్యం తాగుడు, చికెన్ మటన్తో తినుడు, అక్కడున్న మహిళల్ని అసభ్యంగా తిట్టుడు, బెదిరించుడు, మీరు ఇక్కడ పోకపోతే చంపేస్తామని చెప్పుడు, ఈనకపోతే రాత్రిపూట కుక్కలను వదిలిపెట్టుడు, ఇవన్నీ అక్కడ సర్వసాధారణంగా ఉన్నది. ఆ వీడియోలు మీరు ఒకసారి చూడండి, దాని తర్వాత నేను విషయం చెప్తాను. అరే అన్న మనోళ్ళందరికీ రమ్మని చెప్పు. వస్తున్నారా? అందరికీ రమ్మని చెప్పు. ఎవరికి రావాలని చెప్పాలి? ప్లాట్ ఓనర్స్ వస్తారు, మేమే ఓనర్స్ అందరం కలిసి సార్తోనే వస్తాం, మేమే వస్తాం. वेंकटेश की तरफ से आप वेंकटेश की तरफ से आप भी वेंकटेश, आप भी वेंकटेश की तरफ से आप भी वेंकटेश की तरफ से आप भी पूरे वेंकटेश की तरफ से आप लोग भाई पूरा एकशिला ओनर्स एसोसिएशन कैंसिल होगा 2 बार, अब कैंसिल हुआ। आपकी सोच है, रजिस्टर्ड नंबर है वहाँ पे, रजिस्टर्ड नंबर है वहाँ पे, पूरा वहाँ पे ऑफिस है पूरी एसोसिएशन की। లేడీస్ మీదకి ఎట్లా నెట్టుకుంటారు? లేడీస్ మీదకి నెట్టుకుంటే వీడియోలు ఎవరు తిట్టాడు? లేడీస్ హైకోర్టు నుంచి వచ్చింది. सर्वे नंबर क्या है? ये सर्वे नंबर क्या है आपके पास? ये सर्वे नंबर क्या है? ये सर्वे नंबर क्या है? आपको मालूम है? सब मालूम है। क्या है ये सर्वे नंबर क्या लगता है बिट्टू? आप जो जगह में ठहरे हुए हैं ना, आप जिसको ओनर बोल रहे, उसको ये सर्वे नंबर में आने की परमिशन नहीं है हाईकोर्ट से। बताओ ना कहाँ है परमिशन? इधर आओ, इधर ले लेके आओ, तुम्हारा ऑर्डर क्या ले लेके आओ? ऑर्डर है वो। కొంచెం మంచిగా వింటే ప్రజలకు నిజాలేం తెలుస్తాయని చెప్పి, ఇది కొర్రెమల గ్రామం, సర్వే నంబర్ 739 749, 149 ఎకరాల భూమిది. ఆనాడక్కడ 5,000 రూపాయలు 10,000 రూపాయలకు ఎకరం తప్ప అంతకంటే ఎక్కువ ధర లేదు. ఈ కొర్రెమల గ్రామంలో 1985లో లేఅవుట్ చేశారు. 2076-78 లేఅవుట్ చేస్తే ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళు, ప్రైవేట్గా పనిచేసే వాళ్ళు 2076 మంది 200 గజాల చొప్పున ఆ ప్లాట్లు కొనుక్కున్నారు. ఆ ప్లాటు ఆనాటి ధర దాదాపు 10,000 రూపాయలు, నెలకు 278 రూపాయలు ఇన్స్టాల్మెంట్తో ఒక 3 సంవత్సరాల కాలం పాటు ఈ ఇన్స్టాల్మెంట్కి కట్టుకున్నటువంటి ప్లాట్లు. ఈ 1985లో ఆ ప్రాంతంలో జనావాసాలకు ఆస్కారం లేదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు, అంటే మనుషులు నివసించడానికి ఆనాడు ఏమాత్రం అవకాశం లేదు. కాకపోతే ఎప్పుడైనా ఆఖరికి వస్తుంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఎప్పుడైనా డెవలప్ అవుతుందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. దీంట్లో 20 సంవత్సరాల కాలం పాటు ఏమీ లేదు, అంత మంచిగా సవ్యంగా జరిగింది. 1985 to 2005 వరకు కూడా ఎక్కడ కూడా ఏం ఇబ్బంది లేదు. మధ్యలో ఈ MA
ఎంఏ రాజు, ఏ వెంకటేష్, ఏ విజయభాస్కర్. ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ భూములు అమ్మింది కదా, అది వట్టిగానే ఉంది కదా, మీరు మాకు సేల్ చేయండి, మేము చూసుకుంటాం అదంతా, ఒక్క ఇల్లు కూడా రాలేదు కదా అని చెప్పి ఆ ఓనర్ దగ్గరికి పోతే ఆ ఓనర్ కొడుకులో వీళ్ళకు మళ్ళీ ఒక సేల్ డీడ్ రాసిండ్రు. మొత్తం కాదు, కొద్దిపాటు, దాదాపు 47 ఎకరాల పైచిలకు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత దాని మీద లోన్ కూడా తీసుకున్నాడు, 40 కోట్లు. ఈ ముగ్గురు ఆనాడు ఈ భూమిని కొన్నట్టుగా దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని ఒక పంచారాజ్ డిపిఓ దగ్గర పోయి మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఇది ప్లాట్లు కాదు, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి కన్వర్షన్ కూడా చేసుకున్నాడు, మ్యూటేషన్ కోసం కూడా పెట్టుకున్నాడు. ఇది ఎప్పుడైతే ఈ లోన్ తీసుకున్నాడో ఈ లోన్ ఎగబెట్టిండు కాబట్టి ఆ లోన్ ఇచ్చిన వాళ్ళు వచ్చింది ఇక్కడికి ఫీల్డ్ మీదకి. ఇట్లా మా దగ్గర లోన్ తీసుకున్న 40 కోట్ల రూపాయలు ఎక్కడుంది ప్లాట్ అని వస్తే, అయ్యా ఇది వాళ్ళది కాదు, ఇది మా ప్లాట్లు అని చెప్పి అప్పుడు గగ్గోలు పడి వెంటనే వీళ్ళంతా కోర్టుకు పోయిండ్రు. కోర్టుకు పోతే 2006లో ఈ సంఘటన జరిగితే 2009లో అడ్మిట్ అయితే 2010లో తీర్పు వచ్చింది. 15/12/2009లో అనుమతిస్తే 2010లో తీర్పు ఏమని వచ్చిందంటే ఇవన్నీ